మనుషులు మన సత్క్రియలు చూసి ఎక్కడ చూస్తారు? ఆదివారం నాడు ఆరాధనలో చూడరు, ఆదివారం నాడు గుళ్ళో 2 గంటలు చూడరు. ఎక్కడ చూస్తారు మన సత్క్రియలు? గుడి బయట చూస్తారు వాళ్ళు. ఈ 2 గంటల సమయం తర్వాత మనం ఇంటికి వెళ్తాం చూడండి, అప్పుడు చూస్తారు వాళ్ళు మనం చేసేటువంటి పనులు చూసి పరలోకమందున్న మన తండ్రిని వాళ్ళు మహింపరిచేటట్టుగా బ్రతకాలంట మనం. మనకి కోపం వస్తే పరలోకంలో ఉన్న తండ్రి కనపడడు, భూమి మీద ఉన్న భర్త కూడా కనపడదు, ఇంట్లో ఉన్న భార్య కనపడదు, పుట్టినటువంటి పిల్లలు కూడా మనకు కనపడదు. అవునా కదా? ఎలా ఉన్నాయి ఆలోచనలు? ఒకసారి ఆలోచించండి మనుషుల్ని. మనం చేసేటువంటి ప్రతి పని ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు కోరుకుంటుంటే మనమేమనుకుంటున్నాం? అయ్యా ఆదివారం నాడు వస్తా, 4 పాటలు పాడతా, నీ వాక్యం వెంట రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటా, ఇదిగో హల్లెలూయా అనేసి వెళ్ళిపోతాం. ఇదేనా దేవుడు కోరుకునేది? ఇదేనా దేవుడు మనిషి నుంచి ఆశించేది? ఒకసారి ఆలోచించండి. దేవుడేమో నీ బ్రతుకే ఒక ఆరాధనగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు చేసేటువంటి ప్రతి పనిని బట్టి పరలోకమందు ఉన్నటువంటి నీ తండ్రికి మహిమ రావాలని దేవుడు కోరుకుంటుంటే మన పనులను బట్టి దేవునికి మహిమ రావటం కాదు కదా, ఆయనకి రావలసినటువంటి చెడ్డ పేరు అంతా తీసుకొచ్చి పెడుతున్నాడు. మరి ఎలా ఆరాధించినట్టు అవుతుంది?